కలిసి హాట్ కోకోని తాగడానికి వెళ్ళుంటాడు. మీకు భయంగా ఉంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. నా టీంలో నెవరెస్ట్ నేనిస్ అంటూ ఎవరు ఉండకూడదు. అది కట్టు కదా అని మీరు చెప్పారు. కట్టు కదా అని చెప్పాను, కానీ అది నిజం కాదని చెప్పలేదే. కానీ నిజానికి అనవసరంగా మాట్లాడకండి పిల్లలు. అంకుల్ స్క్రూజ్ ఉన్నంత వరకు మీరు ఎవరిని చూసి అసలు భయపడకర్లేదు. నన్ను నమ్మండి, మీకు ఏమి జరగకుండా నేను చూసుకుంటాను. చెప్పండి కదా, పదండి ఇక వెళ్దాం. దిక్కులు చూడకుండా ముందుకు రండి. దీనికి ఒక భయంకరమైన చోటని పేరు పెడతా. ఎన్నో సాహసాల తర్వాతే మనం ఆ ప్రదేశానికి చేరుకోగలం. దీనికి నేను బనీ రాక్ అని పేరు పెడతాను. కాదు కాదు, దీనికి ఫన్నీ రాక్ అని పేరు పెడదాం. ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ చిన్న కొండకే మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన పని మనం ప్రారంభిద్దాం. పద. బానే ప్రయత్నిస్తున్నావు నవరాజ్. తప్పదా? సరేలే. చాలా వేడిగా అంటే ఐస్ ఫీవర్ కి నెక్స్ట్ లెవెల్ ఇది. నా దుస్తులు తీయకూడదు, లేకపోతే గడ్డ కట్టుకుపోతాను. కాళ్ళు భారంగా ఉన్నాయి, నేను కదలడం కష్టంగా ఉంది. నీకు కళ్ళు కనపడట్లేదా? నెవరెస్ట్ గాలి శబ్దం నాకు దూరం నుంచి ఎవరో అరుస్తున్నట్టే అనిపిస్తోంది. లొంగిపోతాను. కుదరదు. లాంచ్ ప్యాడ్ ఎప్పుడు పట్టు వదలడు, ఆఖరి వరకు పోరాడుతూనే ఉంటాడు. ఇది ఈటీ. ఇది వద్దు, ఇది అక్కర్లేదు. అరే ఇదేంటి? తప్పకుండా ఇది అక్కర్లేదు. కానీ నా జూనియర్ వుడ్చక్ గైడ్ బుక్ లో ఇవన్నీ అవసరం అవుతాయని రాస్తుంది. నీకు ఆ బుక్ అవసరం లేదు. ధైర్యం పట్టుదల మంచి నీళ్ళు కావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చేస్తే మనం ఎగురుతాం గానీ స్లెడ్జింగ్ చేయలేం. ఎంత కష్టమైన దాన్ని ఎలా దాటాలో నాకు తెలుసు. మనం సాధించాం. చేరుకోలేమనిపించింది. అలా అంతా జరగదు. పైకి చేరుకునేంత వరకు ధైర్యంగా ఉండాలి. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసాం అనుకుంటా. అంటే ఎవరెస్ట్ మౌంటైన్ దగ్గరికి ఏంటి, మళ్ళీ బన్నీ రాక్ దగ్గరికే వచ్చాం. అందుకు అవకాశం లేదు. ఎక్కడో మనం దారి తప్పినట్టున్నాం. మామూలుగానే ఇలా జరుగుతాయి అనుకుంటాను. ప్రకృతి మార్పు వల్లే ఇలా జరుగుతూ ఉంటాయి. సరే, కానీ ఇప్పుడు మంచు పడుతోంది. మనం రెస్ట్ తీసుకోవాలా? సరే, ఇక్కడికి దగ్గరలో గుహ ఉంది, అక్కడికి వెళ్దాం. చూస్తుంటే ఇక్కడ మనం సురక్షితంగానే ఉంటామనుకుంటాను. కానీ ఇక్కడికి ఎవరూ రాలేదు. దీని గురించి మీకెలా తెలుసు? గాయ్స్, ఇంతకు ముందు ఈ ప్రదేశానికి ఎవరో వచ్చినట్టు నాకు అనిపిస్తోంది.